మన ఆత్మలకు ఆహారమై ఉన్న ప్రభు యొక్క మాటలను ప్రతిరోజు మనకు అందిస్తూ మనలను బలపరుస్తున్న మన దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 12వ అధ్యాయం 4-8 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో బేతనీలో జరిగిన విందులో మార్త పరిచర్య చేయడాన్ని, లాజరు యేసు ప్రభుతో భోజనానికి కూర్చుని మరియ తనకు అత్యంత విలువైన అత్తరును యేసుక్రీస్తు పాదాలపై కుమ్మరించారను ఆరాధించడానికి గురించి ధ్యానం చేశాం కదా. ఇంకా అసలు యేసుప్రభు వారు పస్కా పండుగకు 6 రోజుల ముందు అంటే యెరూషలేము ప్రవేశానికి ముందు వీరితో ఉండాలని ఎందుకు కోరుకున్నారు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ రోజు ఆ తర్వాత వచనాల్లో అంటే 4-8 వచనాల్లో మరియ చేసిన ఈ ఆరాధనను ఎవరెవరు ఎలా చూశారు అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆమెకైతే అది ఆరాధనగా కనిపించింది, మరొకరికి వృధా ఖర్చుగా అనిపించింది. అందుకే ఈ రోజు ధ్యానంలో ఇస్కరియోతు యూదా మరియ చేసిన కార్యాన్ని ఎందుకు తప్పు పట్టాడో, యేసుప్రభు ఆమెను ఎందుకు సమర్థించారో, క్రీస్తు విలువను మనం ఎలా అంచనా వేస్తున్నామో, మన సమర్పణను లోకపు లెక్కలతో కొలుస్తున్నామా లేక ప్రభువు విలువను గుర్తించి చూస్తున్నామా అనే విషయాలను ధ్యానం చేద్దాం. 4వ వచనం నుండి చూస్తే, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక ఇలాగు చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనుంచుకుని నీయుడి అని చెప్పి 8వ వచనంలో బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను అని చదువుతాం. ఈ వచనాలను ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరియ యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు విన్న సందర్భాన్ని మనం ఇంతకు ముందే చూసాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆమె ప్రభుతో ఉండిన శిష్యురాలు కాదు, కానీ ప్రభు దగ్గర గడిపిన సమయాన్ని, ఆ కొంచెం సమయాన్ని కూడా ఆమె ఎలా ఉపయోగించుకుందో ఈ ధ్యానంలో మనకు కనిపిస్తుంది. ఆమెకు యేసుప్రభు యొక్క విలువ అర్థమైంది. అందుకే తనకు అత్యంత విలువైన అత్తర్ను కూడా ఆయన పాదాల దగ్గర కుమ్మరించడానికి వెనుకాడలేదు. ఇక యూదాని చూస్తే, అతడు యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు. అతడు యేసుప్రభుతో కలిసి నడిచాడు, ఆయనతో కలిసి భోజనం చేశాడు, ఆయన బోధ విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, శిష్యుల పరిచర్యలో భాగమయ్యాడు. ఇంకా అంతేకాకుండా శిష్యుల డబ్బు సంచి కూడా అతని దగ్గరే ఉండేది. బయటకు చూస్తే యూదా యేసుప్రభుకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. కానీ ఇక్కడ యేసుప్రభుకు దగ్గరగా ఉండటం వేరు, ఆయన్ని అర్థం చేసుకోవడం వేరు, ఆయన మాటలు వినడం వేరు, ఆ మాటలకు లోబట్టం వేరు. ఆయనతో ఉన్నట్లుగా అనిపించిన ఇక్కడ యూదా యేసుప్రభుని ఏమాత్రం ప్రేమించలేదు. కానీ మరియా ఆయనతో కలిసి తిరిగినట్లుగా మనకి ఎక్కడా రాయబడకపోయినా కొద్దిసేపు ఆయన పాదాల దగ్గర గడిపినప్పటికీ ప్రభుని ఎంతో ప్రేమించింది. మరియా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న కొంచెం సమయాన్ని కూడా ఆయనను తెలుసుకోవడానికి, ఆయన మాట వినడానికి, ఆయనను గణపరచటానికి, ఆయనకు తను తాను అప్పగించుకోవటానికి ఉపయోగించుకుంది. యూదా మాత్రం యేసు ప్రభుతో ఎక్కువ కాలం ఉన్నప్పటికీ తన హృదయమంతా లోకాసులతోనే నింపుకున్నాడు. ఈ 6వ వచనంలో మనం చూస్తాం, అతడు దొంగ అని అర్థమవుతుంది. డబ్బు సంచిలో వేయబడిన దాన్ని దొంగిలించేవాడని స్పష్టంగా రాయబడింది. అందుకే యూదా మరియా అత్తరు గురించి మాట్లాడినప్పుడు అతని మాట బయటకు చూస్తే చాలా ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. ఈ అత్తరును అమ్మి బీదలకు ఎందుకు ఇవ్వలేదు అని. కానీ యోహాను అతని అసలు ఉద్దేశాన్ని బయటపెడుతున్నాడు. అతడు బీదల గురించి శ్రద్ధతో మాట్లాడలేదు, కానీ అతని హృదయంలో ఒక దురాశ ఉంది అని వివరిస్తా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి చెప్పే మాటలు ఆధ్యాత్మికంగా కనిపించొచ్చు, కానీ దేవుడు అతని హృదయాన్ని, ఉద్దేశాన్ని చూసినప్పుడు అతని అంతరంగం ఏంటో దేవునికి స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఎంతో నీతిమంతులుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి హృదయాల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వారిని వేషధారులు, కపటులు అని వారిని గురించి వివరిస్తా ఉంది. దేవునికి అస్సలు ఇష్టం లేని మనసు అది. ఆయన యథార్థవంతులను ఎంతో ఇష్టపడతాడు. మరియా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని మాట విని తనెంతో లోపరుచుకుని ప్రభుని హత్తుకుంది. చివరకు తన దగ్గర ఉన్న అత్యంత విలువైన అత్తర్ని కూడా యేసుప్రభు యొక్క పాదాల దగ్గర కుమ్మరించింది. ఆమె తాను ప్రభువుని గణపరిచే పాత్రగా సిద్ధపరచుకుంది. అందుకే ఆమె చేసిన కార్యం యేసుప్రభు వారు సమాధికి సంబంధించినదిగా ఆయన గుర్తించటం మనం చూస్తాం. 7వ వచనంలో, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దాన్ని ఉంచుకుని నీయుడి అని ప్రభువే చెప్పారు. ఇంకా ఆయన యూదా అన్న మాటలకు, ఎందుకు దీన్ని అమ్మి బీదలకు ఇయ్యలేదన్న మాటకు ప్రభువే అన్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, కానీ నేను మీతో ఉండను అని. ఇక్కడ ఆయన నేను మీతో ఉండనని చెప్పిన మాట శారీరకంగా ఆయన మన మధ్యలో నుంచి సిలువలో మరణించి
పాతిపెట్టబడి 3వ దినమున పునరుత్థానుడై ఆయన ఆ తర్వాత 40 రోజులకి ఆరోహణమవబోతున్న సంగతిని గురించి ప్రభువు ప్రస్తావిస్తున్నారే తప్ప ఆయన ఆత్మరూపంలో మనతో ఉండరని కాదు. ఇంకా యూదా విషయానికొస్తే తను తాను యేసు ప్రభువుని అప్పగించటానికి సిద్ధపరచుకున్నాడు. చివరకు తన అంతర్గత స్థితి బయటకు వచ్చి అతడు యేసు ప్రభువుని అప్పగించటానికే వెళ్ళాడు. ఇక్కడ మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు మనకు చాలా గొప్ప సత్యాన్ని వివరిస్తా ఉన్నాయి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అని. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును అని. ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరు దేనికి తమను తాము సిద్ధపరచుకుంటారో దానికే వాడబడతారు అని. మరియ తను తాను ఆరాధనకు సమర్పణకు ప్రభువును గణపరచటానికి సిద్ధపరచుకుంది. యూదా తన హృదయాన్ని దురాశకు స్వార్థానికి తెరిచాడు. అందుకే ఒకరు ప్రభువును గణపరిచే పాత్రగా మరొకరు ప్రభువును వ్యతిరేకించే కార్యంలోనూ ఉపయోగపడే పాత్రగా మారారు. ఇంకా మనం రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా అని. ఇక్కడ అప్పగించుట అనే నిర్ణయం చాలా ముఖ్యమైంది. మన హృదయాన్ని, మన ఆలోచనలు, మన కోరికలను దేనికి అప్పగిస్తున్నామో, ఎవరికి అప్పగిస్తున్నామో దాని ప్రభావం మన జీవితంలో కనిపిస్తుంది. మనం ప్రతిరోజు మనల్ని ఏ పాత్రగా సిద్ధపరచుకుంటున్నాం అనేది చాలా ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన విషయం. మనము మన హృదయాన్ని వాక్యానికి అప్పగిస్తే దేవునికి ఉపయోగకరమైన పాత్రగా, ఆయన ఉపయోగించుకోవడానికి సిద్ధమైన పాత్రలుగా మనం ఉంటాం. మన హృదయాన్ని దురాశకు, స్వార్థానికి, పాపానికి అప్పగిస్తే అదే మన జీవితపు పాత్రను నిర్ణయిస్తుంది. మరి దేనికి మనల్ని అప్పగించుకుని సిద్ధపరచుకుంటున్నామో ఒక్కసారి మనల్ని మనం చూసుకుని ప్రార్థించుకుందామా? అనుదిన ఆహారంతో మమ్మల్ని పోషిస్తున్న మా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాటి ధ్యానం ద్వారా మమ్మల్ని మేము దేనికి సిద్ధపరచుకుంటున్నామో పరీక్షించుకున్నప్పుడు కొన్నిసార్లు మీకు ఉపయోగకరంగాను, కొన్నిసార్లు మీకు వ్యతిరేకంగాను ఉన్నట్లు మాకు కనబడతా ఉన్నాయి. దయచేసి మమ్మల్ని క్షమించి ప్రతిసారి మిమ్మల్ని ఘనపరిచే పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రగా మేము వాడబడటానికి సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాను. మేము పరిశుద్ధపరచబడిన వారమై యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మాకు తెలుసు ప్రభువా, మీరు బలవంతంగా మా జీవితాల్లో ఏది చేయరు, మేము అనుమతిస్తేనే చేస్తారు. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటేనే మీ కొరకు వాడబడతాం. కాబట్టి అప్పగించుకునే ప్రక్రియలో దేన్ని విడిపించుకోవాలో, వదిలించుకోవాలో వాటిని వదిలించుకుని మమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి సహాయం చేసి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.